అసలు 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 పర్మిషన్ అసలు కూడా చెప్పలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చాము మీరు ఎందుకు తీయలేదని మాట్లాడతారు. మాకు ఒక్క నోటీస్ కదా ఒక పేపర్ కూడా ఇవ్వలేదు సార్. మొన్న ఒక 20 రోజుల కింద హోలీ పండుగ ముందు వచ్చి మీరు జిఎంసీ వాళ్ళకి ఫైన్ కట్టాలని చెప్పి ఫైన్ కట్టించుకొని వెళ్ళారు. 1000 రూపాయలు, ఒక షాప్ కి 1000 రూపాయలు అంటే 5 షాపులు ఉన్నాయని 5000 కట్టాము. అప్పుడు కూడా చెప్పలేదు మీరు తీసేయాలని. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా తీసేస్తే మేము ఎక్కడ బతకాలి, ఏం చేయాలి, అసలు పిల్లలు పెట్టుకొని అసలు ఏం అర్థమైతే. నాకైతే షుగర్ బీపీ 2 ఉన్నాయి సార్. ఇగో ఇప్పుడు పొద్దున్న నుంచి హెడ్ఏక్ అయితే చాలా వస్తుంది సార్. అక్కడైతే ఇంకా షాప్ అయితే మొత్తానికే కూలగొట్టేది సార్ నాది. పొద్దున 9:30కి, అది కూడా పాప పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి వచ్చింది. నేను రాగానే మా పాప ఫోన్ చేసింది, మమ్మీ ఇట్లా కూలగొడుతున్నా అనగానే ఉరికొచ్చాను నేను ఇంటి దగ్గరికి వెళ్ళి. ఏమి ఇవ్వలేదు, అసలు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అసలుకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకైతే అసలు సార్. ఎట్లా మరి ఇప్పుడు మీ షాపులు పోయినా ఎట్లా మీ పరిస్థితి ఏంటంటే సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్, ఇక ఏం చేస్తాం ఇప్పుడు, ఇవన్నీ ఎక్కడెక్కడ అమ్మేయాలా, మరి ఏం చేస్తారు, మరి గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? మేమైతే ఇక్కడ పెట్టుకుంటాం సార్, ఎవరన్నా ఏమని అనండి, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం మేమైతే. మాకైతే ఇప్పుడు కాదు 40-50 సంవత్సరాల నుంచి మా షాపులు, మేమైతే ఇప్పుడు తీసి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు మాది. ఇప్పుడు మేము వేరే దగ్గర పెట్టాలన్నా కొత్త వాళ్ళు ఎవరు పెట్టనివ్వరు, మేమైతే ఇక్కడ పెడతాము. మీరు మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తా అంటే చెప్పండి, మేము ఇక్కడ చచ్చిపోతాము, మీరు ఏమన్నా చేయండి ఇంకా.